రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 1కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఈరోజు చూద్దాం రండి. ఈనాడు పేపర్, పెద్దల ప్రాణాలకు డిజిటల్ రక్ష, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే పరికరాలు అందుబాటులోకి. చూడొచ్చు మనం ఇక్కడ వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో మనం చూడొచ్చు. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులను పట్టించుకోకపోవచ్చు, వారి పనుల్లో బిజీ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు కానీ, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ వాటిని తొందరగా గుర్తించి సమాచారం అందించేందుకు కానీ కొన్ని పరికరాలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకసారి చూద్దాం. విశ్వనాథం భార్య 2 ఏళ్ల క్రితం మరణించింది. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఒక్కరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి బాత్రూంలో జారిపడ్డారు. కాలికి తీవ్ర గాయమైంది. విపరీతమైన నొప్పి పుడుతోంది. దగ్గర ఫోన్ కూడా లేదు. అదృష్టం కొద్దీ మెయిన్ డోర్ లాక్ వేయకపోవడం, అనుకోకుండా ఒక స్నేహితుడు రావటం, బాత్రూంలోంచి వస్తున్న మూలుగుని విని సహాయం చేయడంతో ఆపద నుంచి గట్టెక్కాడు. కానీ అలాగే ఉంటే ఏమయ్యేదో. లక్ష్మీ నరసింహం ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. కుమారుడు ఆఫీస్కు, కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్లారు. అంతలో ఛాతీలో నొప్పిగా అనిపించింది. గుండెపోటేమోనని అనుమానం వచ్చింది. వెంటనే మెడలో ఉన్న మెడికల్ అలర్ట్ పరికరం మీటర్ను నొక్కాడు. అది ఆఫీస్లో ఉన్న కుమారుడికి ఆసుపత్రి కేంద్రానికి ఫోన్ యాప్ ద్వారా నోటిఫికేషన్ పంపింది. క్షణాల్లో అంబులెన్స్ వచ్చింది. సత్వరం చికిత్స అందడంతో బతికి బయటపడ్డారు. సో చూడొచ్చు, ఈ పరికరాలు కూడా మెడలో వేసుకుంటే, అంటే ఏమైనా అత్యవసర సమయాల్లో ఈ పరికరాన్ని నొక్కితే డైరెక్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, దగ్గరలో ఉన్న వారికి కానీ సమాచారం వెళ్తుంది. సో దాని ద్వారా అయితే వారిని కాపాడుకోవచ్చు అని చెప్పి కూడా. సో రాష్ట్రానికి వాన్గార్డ్, దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో జీసీసీ ఏఐ డేటా అనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు. ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2300 ఉద్యోగ అవకాశాలు. సో ఇది మన దేశంలోనే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన వాన్గార్డ్ కంపెనీకి సంబంధించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు కానీ, కొన్ని సెంటర్ని ఏర్పాటు చేసేందుకు కానీ ఒప్పందాలు అయితే కుదిరాయి. చూద్దాం ఒకసారి. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మన దేశంలో వాన్గార్డ్ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావడం విశేషం. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. వాన్గార్డ్ సీఈఓ సలీం రామ్జీ, ఐటీ డివిజన్ సీఈఓ ఎండి నితిన్ టండాన్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్ తదితరులు ఉన్నారు. సో చూడొచ్చు మనము హైదరాబాద్లోనైతే ఈ మేరకు వాన్గార్డ్కు సంబంధించి ఈ సెంటర్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా దీని ద్వారా 2300 ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నట్లు నిరుద్యోగులకు తెలుస్తుంది. కంచగచ్చిబౌలి భూములపై గరం టీజీఐఐసి హెచ్సియు పరస్పర విరుద్ధ ప్రకటనలు. జులైలో సర్వే చేశామని, ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులున్నాయని అధికారుల వాదన. డిమార్కేషన్ చేయలేదు, మేము అంగీకరించలేదన్న హెచ్సియు రిజిస్ట్రార్. నేటి నుంచి విద్యార్థుల తరగతుల బహిష్కరణ, నిరవధిక సమ్మె. సో అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూముల వివాదం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ప్రభుత్వ అధికారులు కూడా ఇదంతా భూమి కూడా ప్రభుత్వానికి చెందింది అని చెప్తుంటే, మరోవైపు హెచ్సియు వర్సిటీ అధికారులు కూడా లేదు ఈ భూములన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించినవి అని చెప్పి కూడా చెప్తున్నారు. అటు ప్రభుత్వ అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే, మేము గతంలోనే దీనికి సంబంధించి సర్వే నిర్వహించాము, వర్సిటీ అధికారుల సంతకాలు కూడా తీసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితిలో వర్సిటీ అధికారులు ఏం చెప్తున్నారు, లేదు ఇది కేవలం భౌగోళిక సర్వే మాత్రమే, అది రెవెన్యూ సర్వే కాదన్న విషయాలు కూడా వర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని కంచగచ్చిబౌలి భూములపై టీజీఐఐసి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ హెచ్సియు అధికారులు సోమవారం పరస్పర విరుద్ధ ప్రకటనలు విడుదల చేశారు. షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలో సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలపై సంపూర్ణ హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని, గత జూలైలో వీటికి సర్వే నిర్వహించామని టీజీఐఐసి పేర్కొనగా, రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్సియు స్పష్టం చేసింది. ఎవరికైనా హెచ్సియు భూములు బదిలీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కమిటీ ఈసీ అనుమతి ఉండాలని, ఈసీలో 6 సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారని రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ తెలిపారు. మరోవైపు మంగళవారం నుంచి వర్సిటీలో తరగతులు బహిష్కరించడంతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు హెచ్సియు విద్యార్థి సంఘం ప్రకటించింది. చూడొచ్చు, అటు అధికారులు కూడా గత జూలైలోనే మేము సర్వే నిర్వహించాము, దానికి సంబంధించి వర్సిటీ అధికారులు కూడా అంగీకరించారని చెప్పి, ఇటు వర్సిటీ రిజిస్ట్రార్ గారు కూడా ఏం చెప్తున్నారు, అది రెవెన్యూ సర్వే కాదు, రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదు
అని చెప్తున్నారు. ఒకవేళ అట్లా భూములకు సంబంధించి సర్వే నిర్వహించాల్సి వస్తే ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క నిర్ణయం తప్పనిసరిగా ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయం లేకుండా ఏ పనులు కూడా చేయమని చెప్పి కూడా వర్సిటీ అధికారులు సమాధానం ఇస్తున్నారు. సో మరి ఈ భూములు అసలు ప్రభుత్వానియా లేదా యూనివర్సిటీయా అనే నిజ నిర్ధారణ అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వమే తేల్చాలి. ప్రాజెక్టులో వర్సిటీ భూములు లేవు. టీజీఐఐసి కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వానివే. ఓ ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని ప్రభుత్వం న్యాయ పోరాటం ద్వారా దక్కించుకుంది. 2022 సెప్టెంబర్ 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం భూ కేటాయింపులకు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా 400 ఎకరాలను కొలిచి హక్కులు బదిలీ చేయాలంటూ ఐ&సి విభాగానికి గతేడాది జూన్ 19న సూచించింది. సో వీళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి. హెచ్యు ప్రధాన ద్వారం వద్ద విద్యార్థుల ఆందోళన చూడొచ్చు. యూనివర్సిటీలో 400 ఎకరాలకు సంబంధించి భూములను టీజీఐఐసికి కేటాయించడంతో ఆ సంస్థ కూడా పనులను మొదలుపెట్టింది. దానికి సంబంధించి దాదాపు 50 జేసీబీలను కూడా అక్కడ మోహరించి భూములను అయితే చదును చేస్తున్న పరిస్థితుల్లో విద్యార్థులు వాటిని ఆపాలని ఆందోళన చేస్తున్నారు. సో ఒకసారి మనము వీడియో చూసే ప్రయత్నం చేద్దాము. హెచ్సియులో జేసీబీలు చూడొచ్చు. ఇక్కడ హెచ్సియుకు సంబంధించి యూనివర్సిటీలో 400 ఎకరాల భూములను చదును చేస్తున్న జేసీబీలను చూడొచ్చు. దాదాపు 50కి పైగా జేసీబీలు అయితే చూడొచ్చు మనం. సో ఇది సో ప్రభుత్వం అయితే మొత్తానికి ఈ 400 ఎకరాల భూములన్నీ కూడా ప్రభుత్వానియే, ముమ్మాటికి యూనివర్సిటీ కావని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తుంటే అటు యూనివర్సిటీ అధికారులు మాత్రం లేదు రెవెన్యూ సర్వేనే నిర్వహించలేదు, అసలు ఈ భూములన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూములే అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అటు మరోవైపు విద్యార్థుల ఆందోళన సైతం కొనసాగుతున్నాయి భూములను రక్షించాలని చెప్పి కూడా. సో మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12,500 టన్నులతో బయలుదేరిన మొదటి నౌక. ప్రపంచ మార్కెట్లలో విక్రయాల దిశగా ముందడుగు వేశామన్న మంత్రి. సో మన తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కూడా ఫిలిప్పీన్స్కు పంపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌకను ప్రారంభిస్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇది అభినందించాల్సిన విషయమే. ప్రభుత్వాలు మంచి చేస్తే ఖచ్చితంగా అభినందిస్తారు, కానీ విద్యార్థుల పట్ల అయితే ఏ విధంగా వివరిస్తున్నారో మనం నిన్న కూడా చూసాము పోలీసులతో. కూలీ 6 నెలలు దాటాలంటే కన్నీళ్లు. మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలను కలిపేందుకు మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం బాలిని ధర్మారం గ్రామం వద్ద ఆకేరు వాగుపై 16 కోట్లతో 2017లో నిర్మించిన వంతెన గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు న్యాయ రూపాలు లేకుండా కొట్టుకుపోయింది. వరద ఉధృతికి పిల్లర్లు సైతం నేలకొరిగాయి. అప్పటి నుంచి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల మధ్య బస్సులు ఇతర పెద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు మోకాలు లోతు గోతులతో నిండిన ఆకేరు వాగు చెక్ డ్యాం మీదుగా ద్విచక్ర వాహనాలు ఆటోల ద్వారా ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. చూడొచ్చు 2017కు సంబంధించి ఇది మొత్తం కూలిపోయినప్పటికీ కూడా అక్కడి అధికారులు ఏం చేస్తున్నారో మరి ఒకసారి ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. మరి మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలి. భాజపా పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిశానిర్దేశం. మనం ఇటీవల చూసాము పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు అటు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలో కూడా బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. 2 సీట్లను కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కూడా చూసాము. సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ పెద్ద స్థాయిలో సీట్లు కూడా సంపాదిస్తుందని చెప్పి కూడా బీజేపీ అధికారులు అయితే బీజేపీ ప్రజాప్రతినిధులకు అయితే దిశానిర్దేశం చేస్తున్నారు. పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి చిత్రంలో పొంగులేటి, సుధాకర్ రెడ్డి, కె లక్ష్మణ్, బండి సంజయ్, చంద్రశేఖర్, ఈటెల రాజేందర్, అభయ్ పాటిల్. రాజీవ్ వికాసం గడువు 14 వరకు పెంపు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. సో రాజీవ్ వికాసానికి సంబంధించి ఏప్రిల్ 4తో దరఖాస్తు గడువు ముగుస్తుండడంతో దాన్ని ఏప్రిల్ 14 అయితే పెంపు చేశారు, పొడిగించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ వికాసం పథకం గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రౌండ్ వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ నుంచి సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఇది దీనికి సంబంధించి విద్యార్థులపై ప్రభుత్వం అణచివేత, వారి తెగువకు పోరాటానికి సెల్యూట్ చేస్తున్న కేటీఆర్. హెచ్సియు విద్యార్థులతో భేటీ. ప్రతిపక్షాలు కూడా అన్నీ కూడా హెచ్సియు విద్యార్థులకైతే మద్దతుగా నిలుస్తున్నాయి. అటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ నాయకులంతా కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. హెచ్సియు భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థుల పోరాటానికి బారాస అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో పలువురు హెచ్సియు విద్యార్థులు ఆయనతో సమావేశమయ్యారు. వర్సిటీ భూముల వ్యవహారంలో జరుగుతున్న సంఘటనలను వివరించారు. అనంతరం వారితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హెచ్సియు అని, తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత దీనిని ఏర్పాటు చేశారు. ఈ మధ్య కొత్త తరం విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందని అప్పుడప్పుడు బాధపడుతుంటాం. కానీ ప్రస్తుతం వర్సిటీ విద్యార్థులు చూపుతున్న తెగువ వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నారని చెప్పి కూడా హెచ్సియు విద్యార్థులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి. సో దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యార్థులపై లాఠీ చార్జ్ దారుణం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీల విమర్శ. వర్సిటీ భూముల విషయంలో నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్. సో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటించాయి. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాము. సో ఇది ఈనాడు పేపర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. సర్కారీ స్పెషాలిటీ, రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. సనత్ నగర్లో కార్డియోథెరాసిక్, ఎల్బీ నగర్లో న్యూరాలజీ, న్యూరోసైన్స్, అల్వాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషాలిటీ. ఒక్కో టీమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. జూన్ నాటికి అందుబాటులోకి సనత్ నగర్ టీమ్స్, మిగిలిన 2 ఈ ఏడాది చివరి నాటికి. సో కొత్తగా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అయితే హైదరాబాద్ కేంద్రంగానైతే నిర్మించనున్నారు. సో ఇంతకుముందే చూసాము కంచకచ్చుబౌలి భూములకు సంబంధించి హెచ్సియు. హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ వివాదం, సీఎం సీరియస్. చూడొచ్చు, హెచ్సిఏ అంటే ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి. విజిలెన్స్ విచారణకు ఆదేశం. విచారణాధికారిగా కొత్తకోట ఎస్ఆర్హెచ్ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరిక. ఉచితంగా కాదు, డబ్బులకే అడిగాం. హెచ్సిఏ వెల్లడి. ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపణ. సో ఐపీఎల్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హెచ్సిఏ ఎస్ఆర్హెచ్కు సంబంధించి వివాదం అయితే తెరపైకి వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్సిఏ ఒత్తిడి తెస్తుందని వేధింపులకు. సో 3వ పేజీలో చూద్దాం ఒకసారి. వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. హెచ్సిఏ తీరు మారకపోతే హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ముదిరి సీఎం దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయనను ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బందులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చూడొచ్చు, ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ వివాదం అయితే తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అప్పటికప్పుడే స్పందించారు. ఎస్ఆర్హెచ్కు యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని చెప్పి కూడా దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు విచారణ అధికారిగా నియమించి విచారణ అయితే జరపనున్నారు. సో 5 లక్షల కొత్త రేషన్ కార్డులు. ఇప్పటి వరకు 1.26 లక్షల లబ్ధిదారుల ఎంపిక. మరో 4,32,000 ఆర్జీలపై అధికారుల కసరత్తు. ఈ నెలలోనే కార్డుల పంపిణీ పూర్తయ్యే అవకాశం. జాబితాలో పేరుంటే ఈ నెల నుంచే సన్నబియ్యం. సో మనం చూస్తున్నాము కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే
జనవరి 26 సబ్జెక్టు కండిషన్ జనవరి 26 ప్రారంభించారు. దాని తర్వాత మార్చి 31లోగా పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ వచ్చేసింది. ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరి ఇదైనా చేస్తారా లేదా ఒకసారి చూడాలి. పూర్తయితే మంచిదే. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక క్రమంగా కొలిక్కి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల నుంచి పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండగా ఈ ఏప్రిల్తో లబ్ధిదారుల ఎంపిక, కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. అయితే కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైనా లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం ఆశావాహులకు ఊరాటనిచ్చింది. సో జాబితా గతంలోనే ప్రకటించారు. ఎవరు అర్హులన్న విషయాల్లో గతంలో జాబితా ప్రకటించారు. ఆ జాబితాలో ఎవరి పేరుంటే వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పుడు జారీ కాకపోయినప్పటికీ బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తామని కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పిన పరిస్థితి. సో ఇది కొంచెం సంతోషించాల్సిన విషయమే. వారికి ఎట్లా ఆలస్యం అవుతుంది కాబట్టి ఇట్లా అయినా కొంచెం ఉపశమనం దొరుకుతుంది. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవ కేంద్రాల్లో సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణనలో సర్వేలో కూడా రేషన్ కార్డులు లేని వారు వివరాలను వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు 126,000 మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటున్న విషయం విదితమే. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి, సో ఇట్లా ప్రతి అంశాలకు, ప్రతి సంక్షేమ పథకానికి, ప్రతి అంశాలకు రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న రాజీవ్ యువ వికాసంలో కూడా రేషన్ కార్డులో పేరు నమోదై ఉంటేనే ఆ పథకానికి ఎలిజిబుల్. అంటే ఎంతోమంది ఎన్నో లక్షల మందికి రేషన్ కార్డు ఇప్పటికీ లేదు. అంటే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు వారికి అందనట్లే కదా. సో చూడాలి, 18 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 126,000 మంది జాబితాను మాత్రమే ప్రకటించారు. మిగతా వారది ప్రకటించలేదు. సో వారందరికీ కూడా రేషన్ కార్డులు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలబ్బా. సో ప్రభుత్వం అయితే ఆ దిశగా ఏర్పాట్లు చేయాలి. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. వెలుగు చూద్దాము. సో వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే, ఒక్క అంగుళం కూడా హెచ్యుది కాదు. కంచగచ్చిబౌలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన. అది అటవీ భూమి కాదు, చెరువు, నెమళ్ళు, దున్నలు లేవు. ఆ భూమంతా రాష్ట్ర సర్కారుదేనని సుప్రీంకోర్టు చెప్పింది. కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ ప్రాంతంలో సుస్థిర అభివృద్ధికి, సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని వెల్లడి. సో టీజీఐఐసి అధికారులు అయితే ఈ విధంగా వివరాలు వెల్లడిస్తున్నారు. అసలు భూములన్నీ కూడా సర్కారువే, అక్కడ ఏమి వన్యప్రాణులు కూడా లేవని చెప్పి చెప్తున్నారు. మనం ఇటీవల సోషల్ మీడియాలో వీడియో చూస్తున్నాం. మరి అవి ఎంతవరకు నిజం లేదన్నది కూడా నిజ నిర్ధారణ ప్రభుత్వాలే చేయాల్సి ఉంది. భూములు ఎవరే అన్నది కూడా తేల్చాల్సింది ప్రభుత్వాలే. అక్కడ నిజంగా వన్యప్రాణులు ఉండడము, నెమళ్ళు ఉండడము, అలాంటివి జీవ వైవిధ్యానికి చేటు చేసే అవకాశాలు ఉంటాయి ఇట్లా పనులు చేపడితే. సో కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. లేదంటే జీవన విధానానికే, జీవరాశులు, వన్యప్రాణుల జీవన విధానానికే ఆటంకం కలిగించినట్లుగా అవుతుంది. పర్యావరణ పరిరక్షణను గాలికి వదిలేసినట్టు అవుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సిట్టు చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డి, సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్. దర్యాప్తును పర్యవేక్షించనున్న సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్. 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు. సో బెట్టింగ్ యాప్స్ అనేది మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. ఎంతోమంది యువత ఆ ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా మనం చూసాము. దీనిపై అటు సినీ ప్రముఖులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా కూడా ప్రమోషన్లో పాల్గొనడం, వారి పట్ల పోలీసులంతా కూడా కేసులు నమోదు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం రాష్ట్రంలో. సో దానికి సంబంధించి సిట్ అయితే ఏర్పాటు చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి. 90 రోజులనైతే నివేదిక రానుంది. మరి ఏం నివేదిక ఇస్తారో చూడాలి ఒకసారి. హెచ్సియులో కొనసాగుతున్న టెన్షన్. 50 జేసీబీలతో 400 ఎకరాల చెదును పనులు. మళ్ళీ ఆందోళనలు మొదలుపెట్టిన స్టూడెంట్స్. బయట వ్యక్తులు ఏసీపీపై దాడి చేశారన్న డీసీపీ. ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారని ప్రకటన విడుదల. 400 ఎకరాలపై రెవెన్యూ సర్వే జరగలేదన్న రిజిస్ట్రార్.
టీజీఐఐసి ప్రకటన ఖండిస్తున్నాం. హెచ్సియు రిజిస్ట్రార్ 400 ఎకరాల భూమిపై టీజీఐఐసి చేసిన ప్రకటనలు హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. అసలు ఈ 400 ఎకరాల భూమిపై రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే చేపట్టలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ భూమి సరిహద్దునే గుర్తించలేదన్నారు. వర్సిటీ భూమి అన్యాక్రాంతమవుతున్నదని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వర్సిటీ వర్గాలు లేవనెత్తిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనం ఇక్కడే చూడొచ్చు, ఎంత దట్టమైన అడవి మాదిరిగా కనిపిస్తుంది ఇది. ఇంత అడవిలో ఒక్క వన్యప్రాణి కూడా ఉండదా? అధికారులంతా కూడా ఇక్కడ వన్యప్రాణులు లేవు, అవి లేవని చెప్పేసి చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రము అక్కడ జేసీబీలతో పనులు చేస్తున్న సందర్భంలో నెమల సౌండ్లు, వన్యప్రాణులే లేవంటారు. ఏంటో మరి ప్రభుత్వాలు ఏం చేయాలనుకుంటున్నాయో ఒకసారి చూడాలి మరి. సో ఇది ఏప్రిల్ 1కి సంబంధించి ప్రధాన వార్తలు. హెచ్సియులనైతే హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. విద్యార్థులు కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. అటు ఏసీపీపై దాడి జరిగిందని చెప్పి కూడా కొంతమంది విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. సో పూర్తి స్థాయిలో దీనిపై అయితే నిజ నిర్ధారణ రావాలి. అసలు యూనివర్సిటీ భూములా లేదంటే ప్రభుత్వానియా అన్న విషయాలు కూడా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైనే ఉంది. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.